శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం అమ్మ. నమస్కారం. అమ్మ, ఆంజనేయ స్వామి వారికి అందరూ కూడా తమలపాకు పూజ చేపించుకోండి అంటున్నారు. ఎట్లా చేపించుకోవాలమ్మా ఈ తమలపాకు పూజ? మన ఇంట్లోనే చేసుకోవచ్చా? గుడిలోకి వెళ్ళి చేపించుకోవటం మంచిదంటారా? అసలు ముందర మన ఇంట్లో చేసుకోవటమే ఏదైనా సరే ముఖ్యం. ఓకే. ఏదైనా సరే. ఇది శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థస్వామి ఒకసారి అందరూ కార్తీక మాసంలో దీపాలు పెడతారు కదా, దీపాలు గుళ్ళల్లోకి వెళ్ళి పెడుతుంటే మీ ఇంట్లో పెట్టుకున్నా కావాలంటే వచ్చి గుళ్ళో పెట్టండి, కానీ మీ ఇంట్లో పెట్టకుండా గుళ్ళో పెట్టద్దు అన్నారు ఆయన. ఇంటి కోసం ఆ అగ్ని రక్షించాల్సింది ఎవరిని? మనల్ని, మన ఇల్లుని, మన ఇంట్లో వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళని, మనల్ని. అవునా? కదా, ఇంట్లో పెట్టాలి దీపం, బయట కాదు. బయట అంటే మీ ఇంటి ప్రాంగణాల్లో ఎక్కడైనా పెట్టుకోండి అంతే. అలాగే ఏ పూజ చేసినా ఇంట్లో చేసుకోవటమే ఎక్కువ మనకిగా. అప్పుడు ఏంటి, ఎవరు లేరు, పర్సనల్ మీటింగ్ లాగా దేవుడు నువ్వే, ఇంకెవరు లేరు. ఏకాంత దర్శనం అన్నామే, అంతకంటే ఏకాంత దర్శనం ఇంకోటి లేదు. ఇక్కడున్న దేవుడికి తక్కువ బలం, అక్కడున్న దేవుడికి ఎక్కువ బలం అని అనుకోవద్దు. అక్కడ కోట్లాది మంది పూజ చేస్తారు కనుక అక్కడ ఎక్కువ శక్తి ఉంటుంది కనుక శక్తి క్షేత్రంగా మీరు వెళ్ళి అక్కడ శక్తి రిసీవ్ చేసుకోండి. ఇక్కడ అలా కాదు, మీరే ఉన్నారు, మీ పూజ అంతా మీరెంత చేస్తే మీ దేవుడు కూడా అంత శక్తివంతుడు అవుతాడు. మా ఇంట్లో నా శ్రీచక్రానికి నేను కుంకుమార్చన చేస్తే ఆ కుంకుమ ఎవరికైనా ఇస్తే వాళ్ళకు కూడా మంచిగా అవుతుంది అంతే. ఎందుకంటే నా ఇంట్లో శ్రీచక్రం కూడా నిత్యం నా చేత పూజను అందుకుంటోంది, నిత్యం నా చేత కుంకుమ వేయించుకుంటోంది. ఆ కుంకుమకు ఆ శక్తి రాకపోతే ఎలా? ఆవిడ తాకినాక బయటకు వచ్చినటువంటిది కుంకుమ శక్తి కాకపోతే ఎట్లా? కనుక ఇంట్లో చేయాలా, గుడిలో చేయాలా, తమలపాకులు ఇలా ఇవన్నీ అంటే కొన్ని ప్రత్యేకమైన ద్రవ్యాలు కొంతమందికి ఇష్టమైనవి ఉన్నాయి. సింధూరం, హనుమంతుడికి తమలపాకులు, ఇలాంటివన్నీ ఏంటంటే వనచరులు కదమ్మా వీళ్ళు. వానరులు అని అనుకుంటున్నాం కానీ వనచరులు కదా, వాలం ఉన్నటువంటి వాళ్ళే దేహాలు మనవిగానే ఉంటాయి. వాలం ఉంటుంది వాటికి. వాలానికి వేరే వాల పూజ కూడా చేస్తారు హనుమంతుడికి, వాల పూజ కూడా ఉంది హనుమంతుడికి. కనుక ఈ రకమైనటువంటి పూజలు చేసేటప్పుడు మన ఇంట్లో మనమే చేసుకుంటే చాలా మంచిది. ఇది కాదు, ఈ ప్రసాదం నలుగురు కూడా తినాలి. మన ఇంట్లో ఉన్న ఎంత ప్రసాదం ఎంతమందికి పంచగలం? మనమే తింటాం. లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళకి, ఇంట్లో ఉన్న 10 మంది ఉంటే 10 మందికి, ఇద్దరే ఉంటే ఇద్దరు, లేకపోతే పక్కిళ్ళు, ఇరుగుళ్ళు, పొరుగిళ్ళు, అంతే కదా. అలా కాదు, గుడిలో చేస్తే ఏంటంటే అది అందరికి కూడా వెళ్తుంది, వేరే ఇతరులందరికీ కూడా వెళ్తుంది. ఆ దేవుడు పూజ చెయ్యలేని వాళ్ళు ఉంటారు, వారికి కూడా ఈ పూజ చూసే అదృష్టం కలుగుతుంది. చేయలేని వారంటే చెయ్యాలని తెలియని వారు, ఇదే మొదటిసారి చూస్తున్నవారు, ఇలా కూడా చేయొచ్చా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. కానీ అసలు ఎక్కువ కూడా అక్కర్లా. మీ ఇంట్లో తమలపాకు తీగ ఉంటే అది మంచిది, ఇంట్లో ఉండటం కూడా. నాగవల్లి అంటారు, ఒక ఆకును తీసుకెళ్లి హనుమంతుడి పాదాల దగ్గర పెట్టి దండం పెట్టండి చాలు. ఒక ఆకుతో అసలు వాళ్ళు ఏంది ఇంత ఇచ్చినా చాలు కదా, తృప్తి పడతారు. అసలు ఇది కూడా మళ్ళీ మనకి భగవద్గీతలో చెప్పారు, పత్రం పుష్పం ఫలంతో ఏమే భక్తియా ప్రయచ్చతి అని. ఏవిస్తే నాకు అవి తీసుకుని నేను సంతృప్తి పడతాను, వాళ్ళకి కావాల్సిన పని చేసి పెడతాను అన్నాడు భగవంతుడు. భగవాన్ వాచా కదా అదంతా, భగవద్గీత అంటే భగవంతుడు చెప్పింది. అదంటే పత్రం పెట్టండి చాలన్నాడు. ఆ పత్రంలో తమలపాకు కూడా, తమలపాకునో, మారేడు పత్రో, తులసాకు, ఏదో ఒకటి, ఇవన్నీ పత్రాలే, గమనించి చూడండి. అది తీసుకెళ్లి చక్కగా హనుమంతుడి పాదాల దగ్గర పెట్టి, ఇంకా పెద్ద ఎక్కువైన కొద్దీ మాలలాగా వేస్తారు. అసలు ఒక్కొక్క నామం చదువుకుంటూ హనుమంతుడికి, ఆ నామం చదువుకుంటూ ఒక్కొక్క ఆకు మీరు తెచ్చుకోగలుగుతారు కదా, కాకపోతే ఈ ఆకులు ఖర్చు చేయాలి, వ్యర్థం చేయకూడదు. ఊరికే నా దగ్గర డబ్బు ఉంది కదా అని 1000 ఆకులు కొనుక్కొచ్చి సహస్రనామ వర్చన చేస్తానంటే ఈ 1000 ఆకులు మీరు సరిగ్గా దానిని వినియోగించాలి. ఒక్క కూడా మళ్ళీ చెత్తపట్ట పాలు కాకూడదు. అందుకనే యథాభక్తి యథాశక్తి అన్నాం. యథాభక్తి అంటే మీకు భక్తిని బట్టి, భక్తి నాకు ఎంతో ఇవ్వాలని ఉంటుంది. అందుకే దేవుడి కొండంత భక్తితో పూజ చేయలేవు అనేటటువంటి సామెత కూడా వచ్చింది. యథాశక్తి, మీ శక్తి అంటే జేబు శక్తి ఒకటే చూసుకోవద్దు, మళ్ళీ తర్వాత వితరణ చేయాలి. దాన్ని చేయగలిగితేనే చేయండి. నేను 90 రకాల ఇప్పుడు 56 భోగు పెడతాను, నా దేవుడికి 56 భోగు పెట్టండి, తప్పలేదు. మళ్ళీ అవన్నీ సరిగ్గా తినేవాళ్ళకి, శ్రద్ధాభక్తి ఉన్న వాళ్ళకి పంచాలి. మీరు పంచగలిగితే ఏమన్నా చేయండి. అలాగే తమలపాకులు కూడా గుడిలో చేస్తే ఏంటి, వాళ్ళు వితరణ చేస్తారు. ఆ రెండో బాధ్యత మీ మీద లేదు. మీకేదో పూజ చేయించారు కనుక 5 ఆకులు 10 ఆకులు ఎన్నో మీ చేతిలో పెడతారు, మీరు అవి వితరణ చేసుకుంటే చాలు. లేకపోతే మీరు తినటమో ఇంకోళ్ళకి ఇవ్వటమో, మిగిలినవి వాళ్ళు చూసుకుంటారు. ఆయనకి హనుమంతుడికి చేసే సేవల్లో ఎన్నో సేవలు ఉన్నాయి, అసలు ఒకటి కాదు. అందులో ఈ ఆకు పూజ ఒకటి. ఆయన వనచరుడు కనుక ఆకుల్ని చాలా ఇష్టపడతాడు.
ఆకులన్నీ ఎప్పుడు ఏంటంటే మనకి అవి పూర్తిగా మనకు కావాల్సినవన్నీ ఆయనకి ఇచ్చేటప్పుడు అన్ని పూజలు చేశాక చివరికి తాంబూలం కూడా ఇస్తాం కదా, ఆ తాంబూలంలో కూడా ఉండేటటువంటి ముఖ్యమైన దినుసు ఆకే. ఈ ఆకు నీళ్ళల్లో ఎప్పుడు తేలుతూ ఉంటుంది, అంటే ఎప్పుడు కూడా నీళ్ళల్లో ఉంటూనే తేలేటట్టుగా ఉండాలి మనస్సు, దాంట్లో మునిగిపోకూడదు. సంసార బంధాలు ఎన్నో ఉంటాయి, మన సంసారంలో మునిగిపోకూడదు, తేలినట్టుగా ఉండాలి. ఇవన్నీ చెప్తోంది అది ఆకు. అది అంతేగాని మునిగిపోయి ఇదే సంసారం అని ప్రతిదానికి ఏం చేసినా అవే వచ్చేస్తూ ఉంటాయి చూడండి, అలా రాకూడదు.